గాయ్స్ ఇప్పుడైతే మన గణపతిని క్రేన్ అయితే లావడానికి రెడీ అయిపోయింది. ఇక్కడ క్రేన్ అయితే వస్తుంది చూడొచ్చు మీరు. రకాల గణపతి షిఫ్టింగ్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడికైతే ఇప్పుడు వచ్చేసింది క్రేన్ అయితే. ఇక్కడ చూసుకోవచ్చు మన క్రేన్ అయితే రావడం జరిగింది. మన ఇక్కడ శిల్పకళ షెడ్లో ఉన్నాం. ఇక్కడ శిల్పకళ షెడ్ 1లో ఉన్నాం. ఇక్కడ మనకైతే ఇక్కడ నుండి తీసుకెళ్ళి అక్కడ మన డిస్ప్లే గణపతుల దగ్గర అయితే పెట్టడం జరుగుతుంది. మన ఈ వినాయకులను అయితే అక్కడ స్కిప్ చేస్తున్నారు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనకి ఇక్కడ షెడ్ 1లో ఉన్నాం. ఇప్పుడు మనం వచ్చేసి మనకి ఇక్కడ షెడ్ నుంచి వెళ్ళి మనకి ఇంకో షెడ్కి అయితే గణపతులు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. గణపతి హైట్ వచ్చేసి బెల్ట్ అయితే కడుతున్నారు ఇప్పుడు మన వినాయకుడికి చూసుకోవచ్చు ఇక్కడ మీరు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొత్తం జాయింటింగ్ అయితే ఇచ్చేసిల్లు బెల్ట్ని. ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు మనకైతే క్రేన్ అయితే లిఫ్ట్ చేయబోతుంది మన వినాయకుడిని. చూసుకోవచ్చు ఇక్కడ మనం. చూడవచ్చు ఇక్కడ మనకైతే మన వినాయకుడిని అయితే లిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ షెడ్ నుంచి అయితే అక్కడ షెడ్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మొత్తం మన వినాయకులని. ఎంత జాగ్రత్త కొద్ది అయితే తీసుకొస్తున్నారో చూడొచ్చు మనం. ఇక్కడైతే చూడండి ఇక్కడ అంత జాగ్రత్త కొద్ది అంటే అంత జాగ్రత్త కొద్ది తీసుకొస్తున్నారు ఇక్కడ. జై గణేశ, జై గణేశ, గణపతి బప్ప మోరియా. అందరైతే మనకి కామెంట్లో జై గణేశ అని అయితే కామెంట్ చేయండి. उधर फेस कर చూడొచ్చు ఇక్కడ డీసీఎంలో అయితే ఇప్పుడు పెట్టారు. ఇక్కడ ఈ డీసీఎంలో ఎక్కించిన తర్వాత ఇక్కడ నుండి అక్కడికైతే తీసుకెళ్ళాలి. సక్సెస్ఫుల్లీ డీసీఎంలో అయితే మన వినాయకుడిని ఎక్కించడం జరిగింది. చూసుకోవచ్చు ఇక్కడ మీరు. సో గాయ్స్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టి మనకి ఇంకో గణపతికి అయితే క్రేన్ బెల్ట్ పెట్టడం జరుగుతుంది. ఇక ఈ గణపతిని కూడా ఆ షెడ్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు.
చూసుకోవచ్చు మన బెల్ట్ అయితే మిస్ కాకుండా మంచి లాక్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం లాక్ చేస్తున్నారు బెల్ట్ అయితే మిస్ కాకుండా. బస్ లాక్ అయిపోయింది. ఇప్పుడైతే మన గణపతిని ఇక్కడ నుండి తీసుకెళ్ళడం జరుగుతుంది. చూసుకోవచ్చు మన క్రేన్ అయితే లిఫ్ట్ చేస్తుంది ఇక్కడ. ఓ హలో బాయ్. డైరెక్ట్ మన క్రేన్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ మన డీసీఎం వచ్చేస్తాడు. షుగర్ పేషెంట్లు సో ఇవైతే మన అక్కడ షెడ్ నుండి అయితే ఇక్కడ మన రోడ్డు దగ్గర ఉన్న షెడ్ దగ్గరికి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మొత్తం. చూసుకోవచ్చు మనకి అక్కడ అది ఇప్పుడు ప్రజెంట్ అక్కడ అందరూ ఆ షెడ్లో కూడా వర్క్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ముంగట్ షెడ్లో కూడా వర్క్ అవుతుంది. సో ఆ షెడ్ నుంచి అయితే ఈ షెడ్లోకి అయితే మనకి అన్ని వినాయకులను అయితే తేవడం జరుగుతుంది. ఇక్కడ అయితే మనకి డిస్ప్లే పెట్టడం జరుగుతుంది. ఈసారి మన శిల్పకళ డిస్ప్లే అయితే ఈ షెడ్లో ఉంటుంది. మనకి షెడ్ వచ్చేసి హరియారా కలర్స్కి ఆపోజిట్లో అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనకి ఈ గీరలోకి ఇట్లా పెట్టేసి మనకి అక్కడ పెట్టడం జరుగుతుంది డిస్ప్లే లైన్లో. ఎందుకంటే మనకి ఇక్కడ లోపల దాకా క్రేన్ అయితే రాలేదు, అక్కడికి స్టాప్ అయిపోయింది. ఇక్కడ మనకి క్రేన్ బెల్ట్లు తీసేసి అయితే ఇప్పుడు దీని మీద పెట్టి లేదా క్రేన్ బెల్ట్లు తీసేస్తారు. తీసేసిన తర్వాత అయితే మనకి తీసుకెళ్ళి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ గణపతి ఉంది కదా, ఈ గణపతి పక్కన అయితే ఈ గణపతి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడైతే ఇప్పుడు ఇది మన డిస్ప్లేలో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్వామివారి వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి నేత్రాలు ఇంకా ఆభరణాలు అయితే కాలేదు.
అయిపోయిన తర్వాత చూసుకున్నట్టయితే మనకు స్వామివారి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఈ షెడ్ది నేను వర్క్ ప్రాసెసింగ్లో ఉన్నప్పుడు కూడా ఒక వీడియో తీసిన, అది చూసుకోవచ్చు మీరైతే. శిల్పకళ అని చెప్పేసి ఉంటుంది దాన్ని ఏమో చూసుకోవచ్చు మీరు వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్లో. ఇప్పుడైతే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. నేనైతే ఇంకా మన ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అలానే మన ఇన్స్టా పేజీని కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టా నేమ్ వచ్చేసి MS Creations 27. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.